హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నంలోకి, చపాతీలకి, బగారా రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. మరి ఆ కర్రీ కోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే నేను 10 వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. అలాగే 2.5 స్పూను శనక్కాయ పప్పులు, ఒక 1.5 స్పూన్ అయితే మినపగుండ్లు అయితే తీసుకున్నాను. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అనమాట. 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం చెక్క తీసుకున్నాను. కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. కొద్దిగా కొబ్బరి, కొంచెం చింతపండు, అల్లం వెల్లుల్లి, అలాగే 10 జీడిపప్పులు అయితే తీసుకున్నాను అనమాట. వెల్లుల్లి వచ్చేసి మనము ఒక 10 అయితే తీసుకున్నాను. కొంచెం అల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మినపగుండ్లు అయితే వేసుకునేసి ఫస్ట్ అయితే వేయించుకుందాము. మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట. అవి వేగిన తర్వాత ఇప్పుడు శనక్కాయ పప్పులు అయితే వేసేసుకుందాము. ఇలా శనక్కాయ పప్పులు కూడా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అలాగే యాలకులు అవి తీసుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. మెంతులు కూడా వేసేద్దాము. ఇవన్నీ వేసేసి బాగా వేయించుకుందాము. మరీ ఎక్కువ వేగన అవసరం లేదన్నమాట, మీడియంగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిన జీడిపప్పు, అలాగే మనం తీసుకున్నాం కదా కొబ్బరి, ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ బాగా వేయించుకోవాలి. మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము వంకాయలకి, కాబట్టి ఇవన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకునేసి ఇలా బాగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ ఒట్టిమిరపకాయలైనా తీసుకోవచ్చు, ఎండుమిర్చి, లేదంటే కారం పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక 20 అయితే తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇలా అందులో వేసి బాగా వేయించుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకుందాము. ఇప్పుడు వంకాయలను అయితే క్లీన్ చేసుకుందాము. వాటర్లో క్లీన్ చేసిన తర్వాత పైన తొట్టాలకి సరిగ్గా నల్లగా ఉంటాయి కదా, అవన్నీ బాగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి నీట్గా. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా అన్ని వంకాయలను అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారింటుంది కదా, మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీలోకి అయితే వేసుకుందాము. సాల్ట్ అయితే తగినంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఒట్టిమిరపకాయలు తీసుకుపోతే ఇక్కడ కారం పొడి అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కడిగి నీట్గా పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటికైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట 2 సైడ్స్. ఇప్పుడు అందులో మసాలా పెట్టాలి. ఇలా కట్ చేసుకొనేసి అందులో మసాలా అయితే పెడతాము. తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం అయితే నేను చూపిస్తున్నాను. ఇలా అయితే పెట్టాలి నీట్గా. అప్పుడే వంకాయలో మసాలా అనేది అలానే ఉంటుందన్నమాట. మనకి కర్రీ కూడా బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. వంకాయకి కూడా మసాలా బాగా పడుతుంది ఇలా పెట్టడం వల్ల. ఇలా అన్ని వంకాయలకైతే పెట్టేసుకుందాము మనం ఇప్పుడు. ఇలా అన్ని వంకాయలకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, వంకాయ ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో అయితే చేస్తున్నాను. మీరు నార్మల్గా అయితే చేసుకోండి ఉడికేంత వరకు. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్స్. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. అలాగే కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడైతే మనం మసాలాలు పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ వేసేద్దాము. ఆయిల్లో కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిపోయిన మసాలా అయితే ఇలా వేసేసుకుంటున్నాను పైన. ఇలా మసాలా అంతా వేసిన తర్వాత మనము కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోకముందు ఆయిల్లో కొద్దిసేపు అయితే ఇలా వంకాయలను అయితే వేయించుకోవాలన్నమాట. గరిటెతో అయితే తిప్పకూడదు. ఇలా కుక్కర్ని పట్టుకునేసి ఇలా రౌండ్ షేక్ చేసినట్లంటే బాగా కదులుతాయి. ఇప్పుడైతే 1/2 గ్లాస్ కానీ 3/4 గ్లాస్ కానీ వాటర్ అయితే వేసేసుకోవాలి. మీకు కారం, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైతే వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత కుక్కర్కి మూత అయితే పెట్టేసి ఒక 1 విజిల్ అయితే రావాలి.
మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. అలాగే ఒక టొమాటో కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టకముందే. నేను మళ్ళీ చూపిస్తున్నాను, మర్చిపోయాను కాబట్టి. చూడండి 1 విజిల్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మన గుత్తి వంకాయ కర్రీ చాలా రెడీ అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా బాగా అంటే చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.